రీసెంట్లీ మేము ఒక చోటకి వెళ్ళామన్నమాట. కాకినాడ సైడు మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి ఇండ్లు అద్దెకి కోసం వెళ్తే అక్కడ ఓనరు నవ్వుతూ ఏమ్మా మీరు ఏంట్లో అమ్మని అడిగారు. పలానా సంబంధించిన దళితులు అని చెప్తే అతని మొహంలో నవ్వు లేక విచారం కనిపించింది. ఇది ఎందుకు జరుగుతుందంటే రాజ్యాధికారం లేకపోవడం వలన మనకి ఇంకా బానిసత్వం, వాడి జెండా వీడి జెండా మోయడం అలవాటు కదా మనకి. అందువల్లనే మనం ఇంకా వెనకే ఉన్నాం. ఏదో ఇప్పుడు ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పటికి మటుకి వాడు మనల్ని పొగిడి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రే మీరు దళితులు రానే మనకు కాలు పుట్టించుకుని తన్ని ప్రసక్తి మనకెందుకు? గట్టిగా 2-3 పేర్లు చెప్పండి రా మన దాంట్లో అంటే ఒకడికే నోరు లేవదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మనం రాజ్యాధికారం వైపు పరుగులెత్తాలి. ఈ ఇప్పుడున్న పార్టీ జెండాలు మోయడం మానేసి మనకంటూ ఒక జెండా ఉండాలి. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్న దళితులారా, మీరు కనుక ఇదే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోగలుగుతున్నాం. మనం మారాలి, వ్యవస్థ మారాలి. వాడేదో మనకు మందు పోస్తున్నాడు, బలవ ప్యాకెట్ ఇస్తున్నాడు కాకుండా మన భవిష్యత్ ఏంటి, వాడు మనకు వేయడం ఏంటి, మనం సంపాదించుకోలేమా? మనకంటూ రాజ్యాధికారం మనం క్రియేట్ చేసుకోలేమా? బ్రతికినంతకాలం ఇంకా తరతరాలకి బానిసత్వం అంటికట్టడమేనా? మారండి, ఎక్కడికైనా ఎప్పుడైనా మారండి. ఈ వీడియో తెలిసినంత వరకు షేర్ చేయండి. కనీసం ఈ వీడియో వల్ల ఒక 10 మందికైనా అవగాహన వస్తే చాలు, వాళ్ళే మిగతా వాళ్ళకి చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే దళితులారా గమనించండి, మనకి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనల్ని ఉద్ధరించేది ఏది లేదు. ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తి 2017లో ప్రారంభించడం జరిగింది అనుకుంటా, 17లోనో 15లోనో. సో ఆ వ్యక్తిని స్టార్టింగ్లో నిలబడ్డాడు బాగానే. కానీ ఏంటంటే రాను ఒక పార్టీకి అతీతంగా ఆయన లొంగిపోవడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందంటే మన దాంట్లో బలమైన నాయకుడు లేకపోవడం వలన. ఇంకోటి ఏంటంటే బానిసత్వం మనలో ఇంకా పోలే కొంతమందిలో. ఆ బానిసత్వం పోవాలి. మెయిన్ ఒక హోందాగా అంబేద్కర్ మనకి ఏం చెప్పారంటే, మేకల మందలో ఒకటిగా ఉండకు, మేకల మందులో పులిలా జీవించు అన్నాడు ఆయన. మేకలనే బలిస్తారు కానీ పులిని కాదు కదా. అందుకే మనకు రాజ్యాధికారం కోసం మనం ప్రాగులాడాలి తప్ప జెండాలు మోయడం కోసం కాదు. ప్రతి దళితుడు గమనించాలి, మనకి ఏ నాయకుడు వచ్చినా మనల్ని ఉద్ధరించేది చేసేది ఎవరూ ఉండరు. అర్థమవుతుందా? మనమే రాజ్యాధికారం కోసం వెసులుబాటు చేసుకోవాలి. అవసరమైతే సొంతంగా ఒక పార్టీ అంటూ స్థాపించుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరి జెండా మనం మోయడం వలన మనకు బానిసత్వం మిగులుతుందే తప్ప మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు. గమనించండి, యువకులు, వృద్ధులు, ఎవరైనా సరే మారుతున్న లోకంతో మనం కూడా మారాలి. ఇంకా అనాగరికతలో బ్రతికడం కాకుండా ఇంకా ముందుకు మనం కూడా రాజ్యాధికారం కోసం ప్రాగులాడాలి, పరిగెత్తాలి, అవసరమైతే ఎదుర్కోవాలి. ఇదే గమనించుకోండి. మళ్ళీ చెప్తున్నా, మనకి ఏ నాయకుడు వచ్చినా మనల్ని ఉద్ధరించేది ఎవడు లేడు.